ప్రతి ఒక్కరు కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని మన ప్రసంగం వినే ముందు ఆ దేవాతి దేవుడు మన మధ్యలోకి రావాలని ఒక 2 నిమిషాల పాటు ప్రార్థిద్దాం. ఒకసారి మనమందరం మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తు తెచ్చుకుందాం. మన కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మ దిగి రావాలని ప్రార్థిద్దాం. ఈ యొక్క పవిత్ర వేళలో, ఈ పవిత్ర సమయంలో ఏ ఉద్దేశాలున్నా కానీ ప్రతి ఒక్కటి ఈరోజు ఈ సమయంలో మన కుటుంబ సభ్యులు ఎక్కడా ఉన్నా కానీ వారందరిపై ఆత్మ దేవుని కృప దిగి రావాలని వేడుకుందాం. ఆత్మస్వరూపుడైన మన యేసుక్రీస్తుని వేడుకుందాం. ఈరోజు తన ఆత్మతో మనందరిని నింపమని, తన శక్తితో తాకమని, అగ్నిని పంపమని, మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, ఈరోజు ఈ సమయంలో మాతో కూడా మాట్లాడు దేవా. మమ్మందరిని శక్తితో నింపమని, అగ్నితో తాకమని వేడుకొంచున్నాం తండ్రి. ఈరోజు ప్రతి ఆదివారం వాక్యం వినడానికి రావడమే కాదు ప్రేమిడ, పూజలో పాల్గొనడమే కాదు, చెప్పే వాక్యంలో మీకు నచ్చిందేంటి, ఈరోజు దేవుడు నీకు ఏమి చెప్పదలుచుకుంటున్నాడు నీ వింటున్నావా? కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తిరువచనాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థాన్ని ఇస్తాయి. నీవు ఆలోచించాలి. నీవు భర్తవైతే భర్తగా జీవిస్తుంటే నువ్వు ఎలా జీవించాలి, నీవు భార్య అయితే ఎలా ఉండాలి, కొడుకువైతే కూతురువైతే ఎలా ఈ లోకంలో జీవించాలి వాక్యం ద్వారా నీ ప్రభు చెప్తున్నాడు. శ్రద్ధగా విను, ఆలోచించు, ధ్యానించు, నీ జీవితానికి అనువందించుకో, దేవుని కరుణను సంపాదించుకో. ప్రభు ఈరోజు ఈ క్షణంలో నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదర, దివ్య గ్రంథ పఠనాల ద్వారా, పరిశుద్ధ వాక్యం ద్వారా దేవుని వాక్కు నీపై రాబోతున్నది, నీ కుటుంబంలోకి రాబోతున్నది. నీ హృదయాన్ని సిద్ధపరచుకో, ప్రార్థించు, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించు. నీలోనికి ఆత్మదేవుని శక్తి ఓ పిడుగులా పడాలి అని, నీలోని పాపపు మచ్చని దహింపచేయమని ప్రార్థించు. నీవు దేవుని సాక్షిగా చేయమని ప్రార్థించు. ఈ మనలన్నింటినీ కూడా మనాథుడైన యేసుక్రీస్తు కృప అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసు వందనం, యేసు ఆరాధన, యేసు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథనందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియాతి ప్రేమైన సహోదరి సహోదరులారా ఉన్నారండి. అదే యేసుక్రీస్తు భగవానుడు. ప్రతి ఒక్క నిత్యము కూడా, ప్రతి ఒక్క నిమిషము కూడా ఆ భగవంతునికి తెలుసు, ఈ లోకానికి ఒకరోజు నేను రావాలి, వచ్చిన తర్వాత శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, నా ప్రాణం సైతం కూడా ఒకరోజు ఇవ్వాలి అని తెలిసి కూడా తన హృదయం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మొదటి పట్టణం కావచ్చు, రెండో పట్టణం కావచ్చు, సువార్త పట్టణం కావచ్చు, ఈ 3 కూడా మనకు ఒకటే బోధిస్తున్నా, క్షమాపణ, క్షమించే గుణము. మన క్రైస్తత్వం అంటే ఒక మతం కాదు, లేకపోతే ఒక వర్గం కాదు. మన క్రైస్తత్వము అంటే ఏంటంటే ఒక వ్యక్తిని అనుసరించడము. యేసుక్రీస్తు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని అనుసరించడమే నిజమైన క్రైస్తత్వము, నిజమైన క్రైస్తవులని చెప్పవచ్చు. కాకపోతే చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవం అంటే ఒక మతము, ఒక కులము, ఒక వర్గము అనుకుంటూ ఉంటారు. కాకపోతే కాదు, ఒక వ్యక్తిని అనుసరించడము, మన గురువైన యేసుక్రీస్తుని అనుసరించడమే నిజమైన క్రైస్తత్వము. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడుక్కో, నీ యేసుక్రీస్తులో నచ్చింది ఏంటయ్యా? యేసుక్రీస్తు గురువు, మన లీడర్ అయిన యేసుక్రీస్తు ఉన్నాడు, అతనిలో నీకు నచ్చింది ఏంటి అని ఎంతోమందిని ఇంటర్వ్యూలు చేసినా కానీ, ఎంతోమందిని చెప్పినా కానీ వారు చెప్పేది ఒకటే, క్షమాపణ గుణము, క్షమాపణ గుణము. ఆయన క్షమయ్యా. యేసుక్రీస్తు పలుమార్లు పలుసార్లు ఎన్నో విధాలుగా క్షమించి ఉన్నాడు బైబిల్లో.
ఒకనొక సందర్భంలో కూడా చూసుకోవచ్చు కదా, ఒకనొక సందర్భంలో మన క్రైస్తవ విశ్వాసంలో విశ్వాసము, పాపక్షమాపణ ఈ రెండు కూడా ఎంతో ముఖ్యము. ఈ రెండు కూడా ఎంతో ముఖ్యము. ఈ రెండు కూడా ముఖ్యము. ఎందుకంటే కరుణామయుడు, దయామయుడు, జాలిపరుడైన యేసుక్రీస్తు ఒకానొక సందర్భంలో ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని చూసి జాలిపడి క్షమిస్తాడు. అవును కదా, ఒకానొక సందర్భంలో వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీని చూసి జాలిపడి క్షమిస్తాడు. అమ్మా నిన్నెవరికి శిక్షించలేదా అంటే, లేదు ప్రభు అన్నప్పుడు, నేను కూడా శిక్షించను, నేను కూడా నిన్ను దండించను, వెళ్ళిపో, పాపం చేయొద్దు అని చెప్తాడు. అతను శిలువ మీద వేలాడుతూ కూడా, నేను నా శత్రువులు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమిస్తున్నా అంటాడు. ఈరోజు మొదటి పట్టణంలో కూడా గమనించినట్లయితే, మొదటి పట్టణంలో దావీదు మహారాజు గొలియాతును చంపుతాడు. ఎవరైనా మొదటి పట్టణం బాగా విన్నారా? బాగా విన్నోళ్ళు చేతులు ఎత్తండి. బాగా విన్నారు. అంతా ముందున్న వాళ్ళు మాత్రం విన్నారు, వెనకల వాళ్ళకి వినపడలేదు కదా. యేసు వందనం, యేసు ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి పట్టణంగానే గమనించినట్లయితే దావీదు మహారాజు గొలియాతును చంపుతాడనమాట. అతి చిన్న వయసులో గొలియాతును చంపుతాడు. ఆ గొలియాతును చంపినప్పుడు దావీదు మహారాజు మీద ఈ సౌలు మహారాజు అతని మీద అసూయపడతాడు. అసూయపడి ఈ సౌలు రాజు దావీదు మహారాజును పలు విధాలుగా పలుమార్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దావీదు మహారాజుని చంపాలి అని, దావీదుని చంపి తానే ఉన్నతమైన వ్యక్తి అని సౌలు రాజు అసూయపడుతూ ఉంటాడు. కాకపోతే ఒకానొక సందర్భంలో దావీదు మహారాజుకి సౌలు చిక్కుతాడు. సౌలు ఒక ప్రదేశంలో నిద్రపోతూ ఉన్నప్పుడు దావీదు మహారాజుకి సౌలు చిక్కుతాడు. అతడు ఏమి చేయలేడు. దావీదు మహారాజు అనుకుంటే అప్పుడే చంపేయచ్చు. ఎవరిని? సౌలు మహారాజుని అప్పుడే చంపేయచ్చు. కాకపోతే చంపకుండా వదిలిపెట్టి అక్కడే చెప్తాడన్నమాట, ఇతడు దేవుని చేత అభిషేకించిన వ్యక్తి, ఇతను చంపను, క్షమిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏ విధంగానైతే దావీదు మహారాజు క్షమించి ఉన్నాడో, ఈరోజు ఈ యొక్క మన పట్టణాలలో కూడా, సువార్త పట్టణంలో కూడా ఇదే విధంగా ఉందండి. నీ శత్రువుని ప్రేమింపుము. ఎవరైతే నిన్ను అసహించుకుంటారో, ఎవరైతే నీ చెంప మీద కొడతారో, ఎవరైతే నిన్ను అవమానిస్తారో, తృణీకరిస్తారో, వ్యతిరేకిస్తారో వారిని నీవు ప్రేమించు అని ఈరోజు యేసుక్రీస్తు భగవానుడు చెప్తున్నాడు. మనం అనుకోవచ్చు, అవును ఫాదర్ గారండి ప్రేమిస్తాను, ఎందుకు ప్రేమించాలి? మనం ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలంటే మనం ఏ విధంగా ప్రేమించాలి శత్రువుల్ని? మన శత్రువులు ఎప్పుడు కూడా వారు మంచి కోరుకోవాలండి, వారి మంచిని కోరుకోవాలి. మేము హింసించు వారిని దీవింపుడు, వారిని శపింపకుండా దీవింపుడు అనింది. ఎప్పుడు కూడా మన శత్రువులే కావచ్చు, మనం ఎప్పుడు కూడా వారిని దీవించాలి. ఇక్కడ మన శత్రువుని దీవించాలి, ఆశీర్వదించాలి, ప్రేమించాలి అంటే అతి కష్టమైన పని. చావనైనా చస్తాను కానీ వారిని మటుకు క్షమించండి రా అని చాలాసార్లు అంటూ ఉంటాం కదా. అవునండి, అలా అన్నప్పుడు యేసుక్రీస్తు స్వభావాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. యేసుక్రీస్తు భగవానుడు అనే స్వభావాన్ని ఇక్కడ తీసుకోవాలండి. యేసుక్రీస్తు భగవానుడు తన సొంత మతాధికారుల చేత తృణీకరించాడు, వ్యతిరేకించబడ్డాడు, అవమానించి ఉన్నాడు. తన సొంత కుటుంబ సభ్యుల మీద, తన సొంత కుటుంబ సభ్యులే తనను అవమానించి ఉన్నారు, తృణీకరించి ఉన్నారు. తన సొంత ప్రజలే యేసుక్రీస్తుని అవమానించి, తృణీకరించి, వ్యతిరేకించి ఉన్నారు. అయినా కానీ యేసుక్రీస్తు ఏం చేసి ఉన్నాడు అక్కడ? ఎప్పుడైనా కావచ్చు, ఏ విధంగానే కావచ్చు, యేసుక్రీస్తుని
వారు అవమానించి తృణీకరించి కొట్టి తిట్టినా కానీ యేసుక్రీస్తు ఏం చేసేవాడంటే మౌనం వహించేవాడండి. ఏం వహించేవాడు? మౌనంగా ఉండేవాడు. ఎప్పుడు కూడా, ఎప్పుడైనా కానీ బైబిల్లో కానీ చూసుకున్నట్లయితే ఏ సందర్భంలోనైనా కానీ యేసుక్రీస్తు వారిని ఎప్పుడైనా తిట్టాడా? ఎప్పుడైనా కొట్టాడా? వారి మీద పోట్లాటికి వెళ్ళేవాడా? కాదండి. వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు, మౌనం వహించాడండి. ఈరోజు నీ శత్రువులు కావచ్చు, నీ యొక్క అపవాదులు కావచ్చు, నీపైన క్షమించకపోయినా, అదేవిధంగా నిన్ను ప్రేమించకపోయినా, నిన్ను అవమానించిన, తృణీకరించిన, వ్యతిరేకించిన యేసుక్రీస్తు ఏ విధంగానైతే మౌనంగా ఉన్నాడో నీవు కూడా మౌనం వహించాలి. అదేవిధంగా యేసుక్రీస్తుని తన సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకించి ఉన్నారు. ఏ విధంగా? ఇతడు ఒక పిచ్చివాడే, ఇతనికి యేసుక్రీస్తు భగవానుడి ఇది ప్రసంగం అంటూ ఏదేదో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు, ఇతని కుటుంబం లేదు, ఏమీ లేదు అని తన సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకించినప్పుడు కూడా అతను ఏం చేశాడంటే అతను మౌనం వహించి ముందుకు సాగిపోయేవాడు. అక్కడే ఉండిపోలేదు, ముందుకు సాగిపోయేవాడు. మనము కూడా మనని ఎవరైనా కానీ అవమానించినప్పుడు, తృణీకరించినప్పుడు, అదేవిధంగా మనల్ని కష్టపెట్టినప్పుడు మనము అక్కడే ఉండిపోకూడదు. ఏ విధంగానైతే యేసుక్రీస్తుకు ముందుకు సాగిపోయాడో, ఏ పట్టణాలను చూసుకోండి, అక్కడే ఉండిపోడు యేసుక్రీస్తు భగవానుడు. యేసుక్రీస్తు ముందుకు సాగిపోతాడు. అదేవిధంగా మన కష్ట నష్టాలలో, మన అవమానాలలో మనం అక్కడే ఉండిపోకూడదు, ముందుకు సాగిపోవాలి. కాకపోతే మన స్వభావాలు ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయంటే, నన్ను పలానా సమయంలో పలానా తేదీలో ఆమె నన్ను తిట్టింది, అదే పెట్టుకొని అక్కడే ఉండిపోతాం. అవును కదా? అలా ఉండిపోకూడదు. ఏ విధంగానైతే యేసుక్రీస్తు భగవానుడు ముందుకు సాగిపోయాడో మనము కూడా మన కష్టాలలో, అవమానాలలో ముందుకు సాగిపోవాలి. అదే విధముగా యేసుక్రీస్తు భగవానుడు తృణీకరించినప్పుడు, అవమానించినప్పుడు తన మంచి కార్యాలు అన్నీ కూడా నెరవేరుస్తూనే ఉన్నాడు. నన్ను వీళ్ళు తిట్టారు, నన్ను వీళ్ళు పొగడలేదు, నన్ను వీళ్ళు అసహించుకుంటున్నారు, నన్ను వీళ్ళు ప్రేమించలేదు అని అతని యొక్క మంచి కార్యక్రమాలు ఏమన్నా కానీ ఆపివేశాడా? ఆపివేయలేదు కదా. అతని యొక్క మంచి కార్యక్రమాలు మొత్తం కూడా ముందుకు కొనసాగించాడు. ఈరోజు నాకు కావచ్చు, నీకు కావచ్చు, ఏదో ఒక అవమానం జరగవచ్చు, ఏదో ఒక తృణీకరణ జరగవచ్చు. అప్పుడు నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు అని మన చేయబోయే ప్రతి ఒక్క మంచి కార్యక్రమాలు అక్కడే ఆపకుండా ముందుకు కొనసాగించాలి. యేసుక్రీస్తు భగవానుడు ఏ విధంగానైతే తన శత్రువులను ప్రేమించి మౌనం వహించాడో మనము కూడా మన కష్ట నష్టాలలో కావచ్చు, మన అవమానాల్లో కావచ్చు, ముందుకు అక్కడే మౌనంగా ఉండాలి, ముందుకు సాగిపోవాలి. అదే విధముగా దేవుడు చేసిన ప్రతి ఒక్క మంచి కార్యక్రమాలు కావచ్చు కొనసాగించాలి. యేసువ వందనం, యేసువ ఆరాధన, యేసువ మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? మా కోసమే ప్రార్థించుకోం ఫాదర్ గారు, మా శత్రువుల కోసం ఏం ప్రార్థించాలి అంటారా? కాదండి. మన శత్రువుల కోసము ప్రతి ఒక్క నిత్యం కూడా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలి అంటే, మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి. మనం క్షమించే గుణం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన ప్రార్థనను ఆలకిస్తాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుతారా?
నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకు ఏమైనా మనస్పర్ధ ఉన్నచో వానిని క్షమింపుము. అప్పుడు నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకేమైనా మనస్పర్ధలు ఉన్నచో వాని క్షమింపు అని చెప్తున్నాడు. నువ్వు నిజంగా నీ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించాలంటే నువ్వు ముందు వెళ్ళి క్షమించు అతన్ని, తర్వాత నీ ప్రార్థన ఆలకిస్తా అని చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా అంతే అండి. యేసుక్రీస్తుకి ఎందుకు అంత క్షమాపణ గుణం వచ్చింది? ఎందుకు? ప్రతి ఒక్కరు అడిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెప్తారు కదా, దేవుడిలో నచ్చింది, మన యేసుక్రీస్తులో నచ్చింది ఏంటి అంటే క్షమాపణ గుణం. ఆ క్షమాపణ గుణం ఏ విధంగా వచ్చిందంటే మనము ప్రార్థించినప్పుడు అండి. యేసుక్రీస్తు భగవానుడు కూడా ప్రతి ఒక్క ముఖ్య ఘటన ముందు కూడా యేసుక్రీస్తు ప్రార్థించి ఉన్నాడు. అవును కదా? ప్రతి ఒక్క ముఖ్య ఘటన ముందు ప్రార్థించి ఉన్నాడు. ప్రతి ఒక్క ముఖ్య విషయం ముందు కూడా ప్రార్థించి ఉన్నాడు. తన ఈ లోకానికి 40 రోజులు ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. 12 మందిని శిష్యులు ఎన్నుకునేటప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రార్థించి ఉన్నాడు. లాజరును సజీవంగా లేపేటప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రార్థించి దేవుని మీద ఆధారపడి వచ్చి ఉన్నాడు. తాను రూపాంతరం చెందేటప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రార్థించి ఉన్నాడు. సిలువలో వేలాడుతూ కూడా యేసుక్రీస్తు ప్రార్థించి ఉన్నాడు. సిలువ మోస్తూ కూడా యేసుక్రీస్తు ప్రార్థించి ఉన్నాడు. గెత్సేమనే తోటలో కూడా యేసుక్రీస్తు ప్రార్థించి ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు యొక్క క్షమాపణ గుణం వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నీవు ఇతరులను క్షమిస్తున్నావా లేదా అంటే క్షమించలేకపోతే నువ్వు ప్రార్థన చేసుకోలేనట్టే. మన బైబిల్ గ్రంథంలో కానీ గమనించినట్లయితే కొందరు వ్యక్తులు ఉన్నారు. వారు బైబిల్లో క్షమించి గుణము చాలా ఉంది. ఉదాహరణకి యేసుక్రీస్తు భగవానుడు సిలువలో వేలాడుతూ తాను మరణపు అంచుల్లో ఉన్నప్పుడు కూడా, మరణపు లోయల్లో ఉన్నప్పుడు కూడా, దేవా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వారిని క్షమింపుము అని చెప్తాడు. అదేవిధంగా సెయింట్ స్టీఫెన్, అతను కూడా రాళ్లతో కొట్టబడుతూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యములు 7:60, దేవా ఈ యొక్క నరులు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వారిని క్షమించండి అని చెప్తూ ఉంటాడు. అదేవిధంగా మోసే ఇజ్రాయేల్ ప్రజల కోసము ప్రార్థిస్తూ ఉంటారు. దేవా వీరు నిన్ను ఎన్నోసార్లు ద్వేషించి ఉన్నారు, ఎన్నోసార్లు నేను అవమానించి ఉన్నారు, ఎన్నోసార్లు నేను తృణీకరించి ఉన్నారు, వారి కోసము నేను ప్రార్థిస్తున్నా, వారిని క్షమించండి అని మోషే చెప్తాడనమాట. మోషే ప్రార్థిస్తూ ఉంటాడు. అదేవిధముగా పునీత పౌలు ప్రార్థన చేస్తూ ఉంటాడండి తన ప్రజల కోసము. దేవా వీరు చేసే పాపాలు ప్రతి ఒక్కటి కూడా క్షమించండి. వీరంతా కూడా క్షమించే గుణం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మనము మన హృదయాల్లో ఉంచుకుంటున్నాము. యేసుక్రీస్తు భగవానుడు కావచ్చు, సెయింట్ స్టీఫెన్ కావచ్చు, మోసే కావచ్చు, పునీత పౌలు గారు కావచ్చు, వీరంతా కూడా క్షమించే గుణం ఉంది. ఈరోజు మన శత్రువుల కోసము ఏ విధంగా మనం ప్రార్థిస్తున్నాము, మన శత్రువులను ఏ విధంగా మనం ఆశీర్వదిస్తున్నాము, మన శత్రువుల కోసం ఏ విధంగా త్యాగక్రియలు చేస్తున్నామా లేదా అని ఒకసారి మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏ విధంగానైతే యేసుక్రీస్తుడు తాను అవమానించినప్పుడు, తృణీకరించినప్పుడు మౌనం వహించాడో మనం కూడా కొన్ని సందర్భాల్లో మౌనం వహించాలి. అక్కడే ఉండిపోకుండా ముందుకు సాగిపోవాలి. అదేవిధంగా మంచి కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చాలి. కాబట్టి ఇవన్నీ కూడా మన మనసులో ఉంచుకొని ఆ దేవాతి దేవుడు ఈ యొక్క దివ్య బలి పూజలో క్షమాపణ అనే గుణాన్ని మన హృదయాల్లో రావాలని నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనేదానికి యోగ్యులమవుటకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున